Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. What a joy it's to me to meet you again through this program, that we will share the word of God and pray for one another. Dear friends, we pray for you, and I ask you to pray for me also. నా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో తన యొక్క కృప ద్వారా తన కార్యములను నెరవేరుస్తాడు. తలలు వంచి ప్రార్థించుకుందాము. ప్రభువా, నీవే మా శ్రీదుర్గమైన దేవుడవై ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదని వ్రాయబడిన ప్రకారము మా విశ్వాసమును మేము తెలియచేస్తూ నీవే మాకు సర్వమై ఉన్నావు, సమస్తమై ఉన్నావని యేసునామమున తండ్రి నీ వద్దకు వస్తున్నాం. నీ కృపా సింహాసనం వద్దనే మేము వచ్చినప్పుడు మా కృప దొరుకుతుంది, సమయోచితమైన సహాయము మాకు దొరుకుతుంది. ఈ దినమున వీరికి సమయోచితమైన సహాయము దొరుకునట్లుగా ఈ వాక్యము ద్వారా నీ అద్భుత కార్యం జరిగించబోచున్నందులకై వందనాలు. విశ్వాసము ద్వారా మేము నీ యొద్ద నుంచి అద్భుత కార్యములను ఈ కుటుంబాలలో తీసుకొని ఉంటున్నాం. దీవించి ఆశీర్వదించు. Bless everyone. We take blessings from your presence, O Lord, from your hands. Great miracles in their life, in their family. Thank you for answering the prayers. In Jesus' name we pray. Amen. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, we toil, we work hard. Sometimes at the end everything seems to be empty. మనం ఎంతో కష్టపడతాం, ఎంతో శ్రమ పడతాం, ఎన్నో ప్లాన్స్ని కలిగి ఉంటామో చివరికి వస్తే ఏమీ మిగలదు, ఏమీ ఉండదు. అక్కడ ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. బైబిల్ గ్రంథంలో నుంచి అలాంటి స్థితిని మనం చూడబోతూ ఉన్నాం. అదేమిటి అనంటే, లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము మనము గమనించినట్లయితే, ఇక్కడ పేతురును ఆయనతో కూడా ఉన్నటువంటి తన సహోదరులు కూడా రాత్రంతా శ్రమపడ్డారు. మనము కూడా రాత్రంతా శ్రమ పడుతూ ఉంటాం. నీవు ఎన్ని రాత్రులు కష్టపడి పనిచేస్తూ ఉన్నావో, ఈ చీకటిలో నీవు ఎంతగా తలడిల్లిపోతూ ఉంటున్నావో, ఎంతగా నిస్సహాయ స్థితిలో నీవు కృంగిపోయి నీవు పనులు చేస్తున్నావో అది నీ హృదయానికే తెలియను, దేవునికి తెలియను. అయితే ఈ కష్టపడి బాధపడుతున్నటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? Will God forsake those who are toiling and suffering? The Bible says no. బైబిల్ ఏమంటుంది? ఆయన విడువడు అంటుంది. పేతురును ఆయనతో కూడినటువంటి వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. Glory be to God. He saw Peter. He saw his fellow brothers, and he knew, Jesus knew that they were totally beaten. అన్ని విషయాల్లో వారికి ఇంకా వారి దగ్గర ఏమీ లేదు. వారు చేయాల్సిందంతా చేశారు, రాత్రంతా శ్రమ పడ్డారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? Let us turn to the gospel according to Saint Luke chapter 5 and verse 4. There Jesus says, launch your boat into the deep and cast your net. We don't want to take orders from anyone, even from God. పేతురు అతనితో కూడినటువంటి యాకోబు యోహానులను జబెదయి కుమారులను చూసి యేసు ప్రభుకు తెలుసు వీరు ఓడిపోయారని, వారి దగ్గర ఏమీ లేదని, వారు కష్టపడ్డారు, ఏమీ లేదని తెలుసు. అందుకే వారి దగ్గరికి వచ్చేయమంటున్నాడు, సీమోను, నీ నావను నీవు లోతునకు నడిపించి వల వేయమంటున్నాడు. స్నేహితులారా, మనము ఎవరు చెప్పింది వినదలుచుకోలేదు, వినము.
దేవుడు చెప్పినా కానీ వినం. ఎవరెందుకండి నాకు చెప్పాలి, నా జ్ఞానం లేదా, నేను తీసుకునే నిర్ణయాలు సరైనవి కావా, నేను ఎంత కష్టపడుతున్నాను, సరిగ్గా చేస్తున్నాను కదా, మరి సరిగ్గా చేస్తే ఎందుకు నీకు ఫలితం లేదు, ఎందుకు నీకు ఐశ్వర్యము రావడం లేదు, ఎందుకు నీ చేతుల కష్టార్జితము దీవించబడడం లేదు, ఎందుకు నీ చేతుల కష్టార్జితము చినిగిన సంచిలో వేసినట్లుగా ఉంది. హగ్గయి మొదటి అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడినట్లుగా ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభువుకు నీ అవసరతలు ఏమిటో తెలియను, ఆ అవసరతల కొరకు నీవెంత కష్టపడ్డావో తెలియను, నీవు ఓడిపోయావని కూడా యేసు ప్రభువుకు తెలియను. పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి వారు చాలామంది ఏమంటారంటే, దేవునికి తెలియదా నా జ్ఞానం కావాలని ఎందుకు ఇవ్వలే, నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా ఎందుకు నేను ఆయన మాట వినాలని అడిగేవాళ్ళు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కానీ నీవు మర్చిపోయేది ఏమిటంటే, యవనుడా, కాలేజ్కి వెళ్ళకుండా, కాలేజ్ డుమ్మాలు కొట్టి నువ్వు చదువుకోకుండా ఎగ్జామినేషన్స్ రాగానే ప్రేయర్ చేసి పాస్ కావాలని అడిగావు దేవుని. అంటే ఏం చదవకుండానే నీకు వచ్చేయాలన్నమాట, ప్రింటింగ్ చేయాలి అన్నీ. ఇది మానవుడు దేవుని యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఫెయిల్యూర్, బిజినెస్లో ఫెయిల్యూర్, స్పిరిచువల్ లైఫ్లో ఫెయిల్యూర్, నీవు అన్నిట్లో ఫెయిల్యూర్. కానీ దేవుడు తప్పకుండా అలాంటి వారి యొద్దకే వస్తాడని వాక్యం సెలవిస్తున్నాడు. చాలామంది ఏ విధంగా ఉంటారో ఒక చిన్న నవ్వును పుట్టించేటటువంటి దృష్టాంతం మీకు చెప్తాను. ఒక ఆయన డ్యూటీకి వెళ్తూ ఉన్నాడు, బస్సులో వెళ్ళాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనక నుంచి ఒక ఆయన భుజం తట్టి, బాబు నీ భార్య నీకు లెటర్ ఇచ్చింది కదా, లెటర్ పోస్ట్ చేసావా అని అంటాడు. ఆ అపరిచితుని చూసి ఈయనకి ఎట్లా తెలుసు నా భార్య నాకు లెటర్ ఇచ్చింది అనుకుంటాడు. కాసేపు వెళ్ళిన తర్వాత ఇంకొక ఆవిడ అడుగుతుంది, ఏమయ్యా నీ భార్య నీకు లెటర్ ఇచ్చింది పోస్ట్ చేసావా. చిరాకు వస్తుంది ఈయనకి. ఆ తర్వాత బస్సులో నిలబడతాడు. బస్సులో నిలబడిన తర్వాత బస్సులో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏమా బాబు నీవు లెటర్ని పోస్ట్ చేసావా. ఆఫీస్కి వెళ్ళగానే పేరు అడుగుతారు, సార్ మీ భార్య మీకు లెటర్ ఇచ్చింది పోస్ట్ చేసావా అనగానే లోనికి వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఫ్రెండ్ని అడుగుతాడు, ఏంట్రా నీకు తెలుసా మా భార్య లెటర్ ఇచ్చిన సంగతి అంటే, అవునరా నాకు తెలుసు. ఎట్లా తెలుసు నీకనంటే, నా భర్త లెటర్ పోస్ట్ చేయడానికి జ్ఞాపకం చేయండి అని నీ భార్య వెనక నీకు స్లిప్ పెట్టిందిరా, అందరూ అది చదివి నీకు చెప్తున్నారు. Your wife has written a slip, she pinned it to your bag. Remind my husband to post the letter. People are reading that and they are reminding you. And he got very angry and he said, now I am going to my home. I will take her to task. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానని త్వరగా లీవ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పోయి భార్యను తన కోపమంతా తీర్చుకున్నాడు. నన్ను అందరి ముందు వేరేవాడిని చేస్తావు, అందరూ నన్ను చూసి మతిహీనుడని అనుకున్నారు, నా జ్ఞాపకశక్తి లేడనుకున్నారు, నా ఆఫీస్లో నాకు తలెత్తుకోలేకుండా చేస్తావు. భార్య ఎంతో ఓర్పుతో అన్నీ విన్న తర్వాత, ఇంతమంది చెప్పారు కదండి ఇప్పుడైనా లెటర్ పోస్ట్ చేయావా అంటే, అయ్యో మర్చిపోయాను, జేబులోనే ఉండిపోయింది. నోట్స్ తీసుకుంటాము సేవకులు వాక్యం చెప్పినప్పుడు, దైవజనులు వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో అండర్లైన్ చేసుకుంటాం. బైబిల్ అన్నీ గ్రీన్ కలరు, పింక్ కలరు, రెడ్ కలర్ అండర్లైన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ రాసుకుంటాం. కానీ దాన్ని చేయడానికి మాత్రము ప్రతిసారి మర్చిపోతాం. చాలాసార్లు నేను చూస్తుంటాను, చర్చ్లో కానివ్వండి లేకపోతే వేరే ఎక్కడైనా ఫెలోషిప్స్లో కానివ్వండి, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇది చాలా చూస్తాను. స్టేజ్ మీద నుంచి దైవ సేవకుడు వాక్యం చెప్పగానే, ఇది నాకు 1947లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, చేసావంటే లేదండి చేయలేదు, ఇంకా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అది చేయరు. వి హియర్ ద వర్డ్, వి టేక్ నోట్స్, బట్ వీ డూ నాట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ సేస్ ఆర్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. దేవుడు నీవు ఏమి చేయాలని తన వాక్యంను తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడో మనం రాసుకుంటాం, చేస్తాం, కానీ చేయం. కానీ సీమోనును చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడనంటే, నీ మాట చొప్పున నేను లోతునకు నడిపించి వల వేస్తానయ్యా. సీమోను
చేపలు పట్టేటటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు. సముద్రంలో ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎంత లోతున చేపలు ఉంటాయో, ఎప్పుడు వల వేస్తే ఏ చేపలు పడతాయో తెలుసును అతనికి. ఉదయకాలమున చేపలు ఉండవు ఆ స్థలములో అని కూడా తెలుసు. కానీ ఈ యేసు మీద నమ్మకం ఉంచాడు సీమోను. అది సత్యం. నీ ఉంచావా యేసునందు నమ్మకం? ఆయన చెప్పిన మాటను నువ్వు చేయకపోవడానికి కారణం ఏమిటి? జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, కుదురుతుందో లేదో, వస్తుందో లేదో, పెరుగుతుందో లేదో, దొరుకుతుందో లేదో. నాకు ముందే తెలుసు దొరకదని అనుకునే వాళ్ళు కూడా వెతికిన తర్వాత చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక సీమోను పేతురు ఏమంటున్నాడనంటే, నీ మాట చొప్పున నేను వలను వేస్తాను. ఇంకా దానికి ముందేమంటాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. వల వేసి చేపలు పట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ వలను లేపడానికి ప్రయత్నం చేయండి. ఎంప్టీ నెట్, దానిని ఇలా తిప్పి వెయ్యాలి అని అంటే ఎంత నేర్పరితనం కావాలో, ఎంత బలము కావాలో మనకు అది వల వేసేవారికి అర్థమవుతుంది. వెరీ స్కిల్ఫుల్ అండ్ ద నెట్ విల్ బీ వెరీ హెవీ బికాజ్ ఇట్ విల్ బీ వెట్. దానిని అలా విసిరి వేయాలనంటే చాలా బలం కావాలి. దాన్ని లాగేటప్పుడు కూడా చాలా బలం కావాలి. తీసిన తర్వాత క్లీనింగ్ చేయడం, అందులో చచ్చినవి పడవచ్చు, ముళ్ళ కంపలు పడవచ్చు, బురద రావచ్చు, చాలా విపరీతంగా ఉన్నవి కూడా అందులో ఆ వలలో వస్తాయి. వాటన్నిటినీ క్లీన్ చేసి ఆ చీకట్లో మళ్ళీ వలను కడిగి మళ్ళీ వల వేయాలి. రాత్రంతా శ్రమ పడ్డాము. ఏలినవాడా, నీవు చెప్పు సహోదరుడా, రాత్రంతా శ్రమపడ్డా, నేను ఇప్పుడు నీవు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నా, నీవు చెప్పినట్లుగా నేను చేస్తానని నిర్ణయం తీసుకొని నువ్వు వెళ్ళు. తప్పకుండా నీవు విస్తారమైన దీవెనలను ఈ దినమున నీవు పొందబోచున్నావు. ఎప్పుడు? యేసు ప్రభు నీతో చెప్పినట్లు నీవు చేస్తే. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ గాడ్ టెల్స్ యూ టుడే, దెన్ యు ఆర్ గోయింగ్ టు రీప్ బ్లెస్సింగ్స్, బెనిఫిట్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి నీ మాట చొప్పున నేను వల వేస్తాను. నీ మాట చొప్పున వలలు వేస్తానని ఎవరితో చెప్పలే? ఆయనతో చెప్పాడు. నీవు కూడా ఆయనతో చెప్పు. యు టెల్ జీసస్, ఐ విల్ ఒబే యువర్ వర్డ్, ఐ విల్ కీప్ యువర్ స్టాట్యూట్స్ అండ్ ఐ విల్ లివ్ అకార్డింగ్ టు యువర్ కమాండ్స్. నీ ఆజ్ఞల మార్గములో నేను పరిగెత్తుతాను, లోబడతాను, నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తానని చెప్పు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక నవ్వును పుట్టించే సన్నివేశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు అబ్రాము సేరాను గురించి విని ఉండవచ్చు. అనగా బైబిల్లో ఉన్నటువంటి, అంటే పేర్లు పెట్టుకుంటారు కదా, విశ్వాసం లేనైనా అబ్రామ్ అని పేరు పెట్టుకుంటాడు, నవ్వనటువంటి ఆమె సేరా అని పేరు పెట్టుకుంటుంది, అలా ఉంటారు. అలాంటి అబ్రాహాము సేరా అనేటటువంటి ఇద్దరు ఆదివారము దేవాలయమునకు వెళ్ళి మార్కెట్కి వస్తారు. దేవాలయం నుంచి డైరెక్ట్ మార్కెట్కి రోడ్ ఉంటుంది కదండి. మనకు మార్కెట్లో చాలా పని ఉంటుంది. సండే కదా, మార్కెట్లో అందరు ఎదురు చూస్తున్నారు. క్రిస్టియన్స్ ఈరోజు వస్తారని చాలామంది ఎదురు చూస్తుంటారు. ఆ విధంగా కొంతమంది ఉంటారు. మార్కెట్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ ఫెలోషిప్కి చెందినటువంటి భార్యాభర్త రాజు రాణి ఆ రోజు చర్చకు రాలే. ఈ అబ్రహాము సేరా మార్కెట్లో ఈ రాజు రాణిని కలుసుకుంటారు. కలుసుకొని అబ్రహాము సేరా ఇద్దరు అంటారన్నమాట, ఏమయ్యా రాజు, ఏమ్మా రాణి, ఈరోజు నువ్వు చర్చకు రాలే? అవునండి, మాకు నీళ్ళు వస్తే చర్చకు రామండి, మేము ఎందుకన్నా నీళ్లు పట్టుకోవాలి కదా, కాబట్టి మేము చర్చకు రామండి. పాస్టర్లకు ఈ వాక్యం చెప్పేటోళ్ళకు పనేం లేదు, ఇలాగే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నీళ్ళు లేకపోతే మాకు ఎంత బాధనో తెలియదు, కానీ దేవుడు నీళ్ళు ఊటని ఇంట్లోనే పుట్టిస్తాడనే సంగతి మర్చిపోతుంటాం. నీళ్ళు వచ్చాయి కాబట్టి మేము రాలేదు. ఎందుకండి, ఏమైంది? ఈరోజు దేవుని వాక్యమును ప్రకటించడానికి ఒక యవనస్తుడు వచ్చాడండి.
ఎంత బలమైనటువంటి వాక్యం అంటే మన పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు అలాంటి వాక్యం. అలాంటి బలమైనటువంటి వాక్యం చెప్పాడని అబ్రాహాము శారా ఇద్దరు చెప్తే రాజు రాణి వారికి తల్లడిల్లిపోతారు. అయ్యో మేము మిస్ చేసుకున్నామని అడుగుతారు. ఏ వాక్యం చెప్పాడండి, ఎక్కడి నుంచి చెప్పాడు బైబిల్ గ్రంథంలో? అరే మీరు వినాల్సి ఉండే వాక్యాన్ని. ఎట్లా అంటే చూడకుండా బైబిల్ను విప్పకుండానే ఆయన ఒక్కొక్క సత్యమును బోధిస్తుంటే మేము కూర్చున్న చైర్లో కూర్చోలేకపోయాం. అంత బలమైనటువంటి వాక్యం. ఏం వాక్యం చెప్పాడండి అంత బలంగా? ఎవరో అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఏమోనమ్మా, ఈ దినమున మన చర్చ్ అంతా అగ్ని, ఫైర్ ఫైర్ ఆయన వాక్యం చెప్తుంటే ఫైర్. అయ్యా నిజంగా మేము పోగొట్టుకున్నాం ఆశీర్వాదంలోని దినమున. అంత బలమైనటువంటి వాక్యము, ఆ దైవ వాక్యము. ఏం చెప్పాడు? మీరు వినాల్సి ఉండేనండి వాక్యాన్ని, మీరు మిస్ చేసుకున్నారు అని అబ్రాహాము శారా వెళ్ళిపోయారు. రాజు రాణి నిలబడి వీళ్ళు వాక్యం చెప్పాడు, ఆయన వాక్యం చెప్పాడు అన్నారు, కానీ ఏ వాక్యం చెప్పాడండి అని రాజును రాణి అడుగుతుంది. వారు చెప్పలేదు కదమ్మా అని అంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రాహాము శారా ఇద్దరు మాట్లాడుకో, అవునండి వాక్యం చెప్పాడా దైవ సేవకుడు అని చెప్పారు, కానీ ఏ వాక్యం అంటే గుర్తుకు రావడం లేదు. ఏ వాక్యం చెప్పాడో సేవకుడు ఆయన. దేవుని మాటలను మనం వింటాము, బయటకు వచ్చినాక ఎంతమందికి జ్ఞాపకం ఉంటుంది? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుమని చేయగలిగిన ప్రార్థన, ఆ వాక్యమును బట్టి జీవించే జీవిత విధానము, నీ హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉన్నటువంటి వాక్యమును నీవు చదవలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకమునకు తీసుకుని వస్తే నీవు చేయలేకపోతున్నావేమో. ఎస్, అందుకే మనము దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవమును ఆశీర్వాదములను అందరూ కాదు చాలామంది పొందలేకపోతుంటున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని వ్రాయబడింది? వారు అలాగూ చేసి ఎలాగూ చేసి వాట్ డిడ్ దే డూ? దే ఒబేడ్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ డిడ్ వాట్ హి హస్ సెడ్. ఏమైతే చేశారు వారు అలాగూ చేసి ఎలాగూ చేసి యేసు చెప్పినట్లుగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎంత విస్తారమైనటువంటి చేపలు. Year after year we hear the word of God. Week after week we go to the church. We run to those healing meetings and we run to this prayer festival and we go to the fasting prayers and we go for attend all night prayers. Everywhere we go. What change did the word of God bring in you when you allowed the word of God to work in you? ఉపవాస ప్రార్థన కూడికలకు వెళ్తాం, ఆల్ నైట్ ప్రేయర్కి పరిగెత్తుకొని పోతాం, స్వస్థత కూడికలకు వెళ్తాం, ప్రార్థనా పండుగలకు వెళ్తాం, అన్నిటికీ వెళ్తాం. కానీ దేవుని యొక్క వాక్యం అక్కడ విన్న తర్వాత అక్కడ వినినటువంటి వాక్యములో నీ జీవితంలో ఏం మార్పు జరిగిందా? వాక్యము ద్వారా యేసు చెప్పినట్లుగా ఏమి చేస్తున్నావు నీవు? నేనేమి చేస్తున్నాను? ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. లోబడే స్వభావము నీ జీవితంలో ఆశీర్వాదములను తీసుకొని వస్తుంది, కలగచేస్తుంది. కాబట్టి ఆ సమయంలో అక్కడ చేపలు లేవు, కానీ యేసు ప్రభు ఆజ్ఞ ఇవ్వగానే అవి అక్కడ ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 33వ దావీదు కీర్తన 9వ వచనము. Psalm 33 and verse 9. ఆయన మాట సెలవివ్వగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన మాట మాత్రము సెలవిస్తే దాని ప్రకారము తప్పకుండా జరుగుతుంది. ఎందుకు అనంటే ఆయన మాట జీవము గల మాట, ఆయన మాట సృష్టించే మాట, ఆయన మాట నిన్ను ప్రేమించేటటువంటి మాట, ఆయన మాట నిన్ను విడిపించేటటువంటి మాట, ఆయన మాట నిన్ను క్షమించేటటువంటి మాట, ఆయన మాట నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనటువంటి మాట. ఆ మాట సెలవివ్వగా ఆ శతాధిపతి ఏమన్నాడు? నీవు నా ఇంటిలో నీకు వచ్చేదానికి నేను అర్హుడను కాను ప్రభా, నీవు మాట మాత్రం సెలవేమో. మత్తయి సువార్త
8వ అధ్యాయం 8వ వచనం అనలేదా? మాట మాత్రం సెలవివ్వు, నా సేవకుడు బాగా అయిపోతాడు. జస్ట్ వన్ వర్డ్. టుడే యు ఆస్క్ నౌ వన్ వర్డ్ ఓ లార్డ్. నేను ఎంతో శ్రమ పడుతున్నా, నేను ఎంతో కష్టపడుతూ ఉన్నా, రాత్రంతా శ్రమ, రాత్రి మగళ్ళు పనిచేస్తూ ఉన్నాను, నాకేమీ మిగలడం లేదు. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరమైనప్పుడు అక్కడ చేపలు లేవు. అందుకే సీమోను ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు. The impossible is made possible there. And Peter, Simon saw. And then why it is not happening in your life? Why the impossible is not being made possible in your life? Did not God give authority? Did He not give authority to stop the sun and the moon? Did He not give authority to part the Red Sea? Did He not give authority to defeat Goliaths in this world? Did He not give authority to drive out demons? And over all the power of the enemy, did He not give authority according to Mark's Gospel chapter 16 and verse 17? మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా శత్రు బలమంతటి మీద నీకు అధికారం అనుగ్రహించలేదా? సూర్యుని చంద్రుని ఆపుటకు నీకు ఆయన బలమునివ్వలేదా? ఎర్ర సముద్రమును పాయలు చేయుటకు ఆయన నీకు శక్తినివ్వలేదా? గొలియాతును ఓడించేటకు నీకు బలమును ఆయన ఇవ్వలేదా? దయ్యములను వెలగొట్టుటకు ఆయన నీకు అధికారమును ఇవ్వలేదా? ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. కానీ దానిని మనము నమ్మము, నమ్మిన దాని ప్రకారము చేయము. ఎలా ఉంటుందో చూడండి. భార్యాభర్తలు క్రొత్తగా పెళ్ళయింది, నెల రోజులైంది, కానీ కాఫీ సరిగా చేయడం లేదని భర్త అలిగాడు, మాట్లాడడం లేదు. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. ఒకరోజు పడుకునేటప్పుడు ఆయనకు తెల్లవారి 5ంటికి తాను లేవాలి కాబట్టి భార్యకు చెప్పాలంటే ఆమె మాట్లాడడం లేదు, అటు తిరిగి పడుకుంది బెడ్ మీద. అందుకే ఏం చేశాడనంటే వేక్ మీ అప్ ఎట్ 5 o'clock అని ఒక స్లిప్ రాసి అలారం క్లాక్ దగ్గర పెట్టేసి పడుకున్నాడు. మార్నింగ్ లేచేటప్పటికి 7 అయిపోయింది. ఇలా చూస్తే టైం చూస్తే 7 అయిపోయింది. చాలా కోపం వచ్చింది. అప్పుడు భార్యను తిట్టడం ప్రారంభించాడు. నేను లేపమంటే నీవు నన్ను లేపలేదు. ఎవరికి చెప్పావు నువ్వు నన్ను లేపమని? నాకు చెప్పావా? లేదు. నాకు ఇక్కడ స్లిప్ రాసి పెట్టి, నా స్లిప్ చూసుకోపో, భార్య జవాబిస్తుంది. అప్పుడు ఈయన త్వరగా వెళ్ళి నేను రాశాను కదా అని చూస్తే అక్కడ వేక్ మీ అట్ 5 o'clock అని ఈయన రాసి దాని కింద రాసింది ఇట్ ఈస్ 5 o'clock వేకప్ అని ఈమె రాసి పెట్టింది. అక్కడ 5 అయింది 11 ఈమె రాసి పెట్టింది, ఆమె పడుకున్నది. దేవుడు చెప్తున్నాడు, మనం రాసుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, మనం వింటున్నాం. చేసేది ఎవరు? దేవుడే చేయాలంటున్నాం నీవు నేను. కానీ కాదు, యూ హ్యావ్ టు యాక్ట్. Simon has acted. The fisherman has acted. And there was great blessings. The Bible says in Luke's Gospel chapter 5 and verse 9, they were astonished. Who? Those days they and ఈ దినమున మనమా? మనకెందుకు అంత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి. అప్పుడంటే సముద్రం ఉండే, చేపలు ఉండే, యేసుప్రభు ఉండే కాబట్టి జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఈ అపనమ్మకముతో నీ జీవితంలో ఏమీ పొందలేకపోవచ్చు ఉంటున్నావు దైవ కుమారుని నామమున. ఈ అపనమ్మకము, అవిశ్వాసమును బట్టి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలని తన చేతులు చాపి ఉంచిన వాటి వలన ఫలము లేకపోవచ్చు ఉంటున్నది. డియర్ ఫ్రెండ్స్, God speaks to you. God knows the desires of your heart. God knows how weak and fragile are you. నీవెంత బలహీనుడవో, నీవెంత నిస్సహాయ స్థితిలో ఉన్నావో, నిన్నందరూ ఎంతగా మోసగించారో, నిన్నెంతగా అందరూ అవమానపరిచారో, నీకెంత నష్టమును కలుగజేశారో, చేయని నేరములు నీ మీద మోపి నేను ఎంతగా దుఃఖపరిచారో, నీ పేరును అవమానపరిచారో, మంచి పేరు లేకుండా చేశారో, నీకున్నదంతా లాగివేసుకున్నారేమో, నీ ప్రతి అవసరత
దైవ కుమారునికి తెలియను. అందుకే ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీతో తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఇలా చెయ్యు, నీకు ఇది జరుగుతుందని చెప్తాడు, కానీ చేయరు. నో. ద ఆన్సర్ విల్ బి a simple, emphatic no. ఎంతో స్పష్టంగా నేను అలా చేస్తే జరగదండి అని చేయడం లేదు. దేవుని వాక్యం ఏంటో ఉన్నాం, కానీ మనం దాని ప్రకారం చేయడం లేదు. చూడండి, సీమోనును ఆయనతో కూడినవారు దేవుని యొక్క మాటను విని ఆ వాక్యమునకు లోబడి ఆయన మాట చొప్పున వారు చేసినప్పుడు వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేపలు పట్టేవారికి ఎలా చేపలు పట్టాలో నేర్పించేవారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చేప పిల్లకు ఈత నేర్పించేది ఎవరైనా నేర్పించగలరా? చేప పిల్లకి ఈత వారికి కూడా నేర్పించగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నీవు ఓడిపోయావా? అన్ని విషయాలలో కృంగిపోయి ఉన్నావా? ఇంకా నా జీవితంలోకి ఇదే ఆఖరు అని అనుకొంచుంటున్నావా? దీని తర్వాత నాకు ఇంకా మార్గం లేదనుకొంచుంటున్నావా? నీ ఎదురుగా పెద్ద కొండలు గుట్టలు కనబడుతూ ఉన్నాయా? ఇంకా నా పని అయిపోయింది, దిస్ ఈజ్ మై ఎండ్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ ఇన్ మై లైఫ్. ఆర్ యూ ఫీలింగ్ డిఫీటెడ్, డిస్ట్రాట్, totally depressed and lost? The Son of God, Jesus Christ, is with you right now. He has come to help you. Look to Him. Ask Him to come into your heart and say, Lord, I will obey your word. I will start doing and obey your word. May God bless you. Let us bow down our heads and pray. Gracious Heavenly Father, we come to thy throne of grace to receive mercy and find grace to help in time of need. And your dear children are in great distress and they are seeking your help. They are in need of your help and your blessings, O Lord. Guide them. Put your thoughts into their minds. Show them your way through thine divine word. Prabha, నీ కృపా సింహాసనం వద్దకు ఇదిగో నీ ప్రియ బిడ్డలు వస్తూ ఉన్నారు. వారికి నీ ఆలోచన ఇచ్చి నడిపించు. వారు ఏది చేయాలనుకుంటున్నారో ఈ దినమున వారు చేయుటకు కృప చూపు. నీవు మార్గమును తెరువు. ఓడిపోయిన స్థలములోనే విజయమిచ్చే దేవుడు నీవే. తల వంచుకున్న స్థలములోనే తల ఎత్తుకొని నిలబడినట్టుగా చేసే దేవుడు నీవే. నష్టపోయిన స్థలములోనే ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు నీవే. ఎడారిలో నదులను ప్రవహింపచేయవాడా, ఈ దినమున ఈ కుటుంబాలలో ఈ అద్భుత కార్యములు నీవు చేసి నా మాట వినిన వారికి ఈ విధంగా నేను చేస్తానని నీవున్నావని నీవు వారికి సహాయపడుతున్నందులకై, నీ మహిమలో నిలబెట్టుకొంచున్నందులకై వందనాలు. నీ కృప వీరికి తోడుగా నుంచు, నీ ఆశీర్వాదంతో నింపి నడిపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear brother. God bless you, sister. Go in peace. Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Second Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions